అందరికీ నమస్కారం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అధ్యాయం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. వెట్టి చాకిరీకి, పీడనకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమంలో ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఎన్నో గ్రామాలు నిప్పుల కుంపటులయ్యాయి. ఇంతటి గొప్ప ఉద్యమ నేపథ్యంతో ఎంతో సాహితీ సృజన జరిగింది. వాటిలో ఎన్నో నవలలు, నాటకాలు, కథలు, పాటలు ఉన్నాయి. వీటిలో ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట పరిస్థితుల్ని వాస్తవికంగా చిత్రీకరించిన నవల డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన మలుపు తిరిగిన రథచక్రాలు. ఇది రచయిత్రి తొలి నవల. ఇందులో దాదాపు 1946 మొదలు 4 దశాబ్దాల సమాజ చిత్రణ మనకు కనిపిస్తుంది. నవలలోని కథను గురించి తెలుసుకునే ముందు ముఖ్య పాత్రల్ని మనం పరిచయం చేసుకుందాం. ఇందూరు దొర రామచంద్రరావు, అతని భార్య భువనేశ్వరి, కూతురు సరళ, అతని కుమారులు శ్రీధర్, మోహన్, వాళ్ళింట్లో పనిచేసే ఆడబాప కస్తూరి. ఇక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవకారుడు రమేష్ ముఖ్య పాత్ర. అతని స్నేహితుడు ప్రభాకర్, అన్నారం దేశ్ముఖ్ రంగారావు, సరళ కూతురు ఆశాలత, ఆశాలత కూతురు బేబీ. ఈ నవల తెలంగాణలో జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగతో ప్రారంభమవుతుంది. బతుకమ్మ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో గాయపడిన రమేష్ను కాపాడుతుంది సరళ ఆడపాప కస్తూరి సహాయంతో. అతడి గురించి, అతని ఆశయాన్ని గురించి తెలుసుకొని అతన్ని ప్రేమిస్తుంది. రమేష్ కోలుకొని వెళుతూ ఏదైనా సహాయం కావాలంటే ఆ ఊళ్ళో గ్రంథాలయం నడుపుతూ ఉన్న ప్రభాకర్కి తెలియజేస్తూ ఎక్కడున్నా వచ్చి వాళ్తానని చెప్తాడు. అతడు వెళ్ళిపోయాక పత్రికల ద్వారా రజాకారులు, భూస్వాముల దాష్టికాల్ని తెలుసుకుంటుంది సరళ. ఇది ఇలా ఉండగా సరళ తండ్రి రామచంద్రరావు ఆమెకు అన్నారం దేశ్ముఖ్ రంగారావుతో వివాహం చేయాలనుకుంటాడు. ఇది అతనికి 2వ వివాహం. ఈ పెళ్ళి ఇష్టం లేని సరళ ప్రభాకర్ సహాయంతో రమేష్ను కలుసుకొని విషయం చెబుతుంది. ఈ వివాహం జరగదని అభయమిస్తాడు రమేష్. ఇంతలో అన్నారం ప్రజలు రంగారావు అన్యాయాల్ని భరించలేక అతని గడి మీద దాడి చేసి అతన్ని, అతని భార్యను కాల్చి చంపేస్తారు. ఈ సంఘటనతో రామచంద్రరావు, అతనిలాంటి ఇతర దొరలలో భయం కలుగుతుంది. కొందరు దొరలు ఊర్లు వదిలి పట్నాలకు కూడా పారిపోతారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్న సంగతి తెలిసిన రామచంద్రరావు నిజాం భారతదేశంలో విలీనం కావడానికి ఇష్టపడట్లేదని తెలుసుకొని నిజాం గద్దెనెక్కి పరిస్థితులన్నీ చల్లబడితే తనలాంటి వారికి ఏ ఇబ్బంది ఉండబోదని నిశ్చయంగా ఉంటాడు. ఇంతలో కొమరయ్య అతని కొడుకును భూమి కౌలు విషయంలో వచ్చిన గొడవలో తుపాకీతో కాల్చి చంపుతాడు రామచంద్రరావు. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలందరూ ఏకమయ్యి రంగారావుని, అతని కొడుకును కత్తులతో పొడిచి చంపుతారు. భువనేశ్వరి, సరళ, కస్తూరి పట్నానికి వచ్చేస్తారు. కొన్ని రోజులకు భువనేశ్వరి మరణిస్తుంది. ఎవరూ సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్న సరళ తనని వివాహం చేసుకోమని రమేష్ని అడుగుతుంది. కానీ రమేష్ తన జీవితమంతా ప్రజల కోసమేనని, పోరాటం కోసమేనని చెబుతాడు. ఇక తప్పని పరిస్థితుల్లో సరళ దాసుని వివాహం చేసుకుంటుంది. వారికి ఆశాలత అనే అమ్మాయి పుడుతుంది. ప్రజలందరికీ పట్టా భూములు ఇప్పిస్తానని చెప్పిన నిజాం వారిని ముస్లిం మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తాడు. అలా మారిన ప్రజలను మళ్ళీ శుద్ధి కార్యక్రమం ద్వారా హిందువులుగా మారుస్తాడు రమేష్. ఇలా పోరాట పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. ఇక దాసు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అవుతాడు. ఆశాలత మెడిసిన్ చదివి కుమార్ని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతుంది. అక్కడ వారికి బేబీ పుడుతుంది. అయితే ఒక యాక్సిడెంట్లో ఆశాలత, కుమార్ చనిపోగా బేబీ సరళ దగ్గరే ఉంటుంది. రమేష్ను కలవాలనే కోరికతో సరళ ఒక తుఫాను రోజు అతడి దగ్గరికి బయలుదేరుతుంది. అతడితో రమేష్ నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెబుతుంది. బేబీ బాధ్యతను అతనికి అప్పగించి తాను మరణిస్తుంది. తుఫాను వెలసి ఆకాశంలో కొత్త ఉదయం కనిపిస్తుంది. రమేష్, బేబీల జీవితాలు మళ్ళీ కొత్తగా మొదలవుతాయి అంటూ నవల ముగుస్తుంది.
తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగతోనే ఈ నవల ప్రారంభమవుతుంది. బతుకమ్మ వేడుక ఊరంతా కలిసి జరుపుకోవడం ఇందులో మనకు కనిపిస్తుంది. ఊళ్ళోని ఆడపడుచులంతా ఎంతో చక్కగా ముస్తాబై ఆభరణాలు ధరించి బతుకమ్మలను పేర్చడం, బతుకమ్మ సాగనంపు వేడుకలను గురించి కూడా ఇందులో రచయిత్రి తెలియజేశారు. దొర గడి ముందు బతుకమ్మ ఆడడం, దొర ఇంటి నుండి బతుకమ్మలు బయలుదేరడం వంటి ఆచారాల గురించి కూడా చర్చించారు. బతుకమ్మల వెంటనే దొరగారి ఇంటిలోని ఆడవాళ్లు కూడా కాలినడకన గుడి వరకు రావడం ఇందులో చెప్పబడింది. ఈ బతుకమ్మ వేడుకల్లో జరిగినటువంటి కాల్పుల్లోనే మొదటిసారి సరళ రమేష్ ను చూస్తుంది. ఈ నవలలో చర్చించబడిన ఒకప్పటి తెలంగాణలో ఉన్నట్టు దురాచారాలైన ఆడబాపలు, వెటిచాకిరి గురించి తెలియజేయడం జరిగింది. ఆడబాపల జీవితాల గురించి తెలియజేస్తూ కరువు కాలంలో అవసరానికి తల్లిదండ్రులు తమ కూతుళ్లను అమ్ముకోగా వారు దొరగడిలో చేరేవారు. ఇట్లా ఎంతో మంది ఆడబాపలు పనిచేసేవారు. ఆ గడిలో అవసరమయ్యే అన్ని పనులు అంటే గడిని శుభ్రపరచడము, తర్వాత బట్టలు ఉతకడము, అంట్లు తోమడము, మొత్తానికి వంట చేయడం కూడా వీళ్ళే చేస్తూ ఆ ఇంట్లో దొర భార్యకు కూతురికి సహాయంగా ఉండేవారు. దొర భార్య భువనేశ్వరి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన దొర కూతురు సరళ మాత్రం వారితో చాలా మంచిగా ఉండేది. ఈ నవలలో ముఖ్యంగా చర్చించిన ఆడబాప కస్తూరి. ఈమె దొర కూతురు సరళకు కావలసిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకునేది. వారిద్దరి మధ్య చక్కని సఖ్యత ఉండేది. సరళ కస్తూరి సహాయంతోనే రమేష్ని కాపాడింది. ఇలా రచయిత్రి కథకు అనుగుణంగా ఆనాటి సామాజిక పరిస్థితులను, ఆ రోజుల్లో ఉన్నటువంటి దురాచారాలను కూడా మనకు తెలియజేసింది. ఇంకా ఈ నవలలో చర్చించబడ్డ మరొక దురాచారం వెట్టి చాకిరి. రామచంద్రరావు దొరకు 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇంకా ఎంతో కౌలు భూమి ఉందని చెప్పబడింది. ఇలా ఆ వ్యవసాయ భూముల్లో పనిచేయడానికి ఎంతో మందిని వ్యవసాయ కూలీలుగా మార్చి తమ పొలాల్లో పనిచేయించుకోవడం అనేది ఒకప్పటి ఆచారంగా ఉండేది. ఇక ఒకప్పటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను రచయిత్రి కథాగమనంలో భాగంగా చర్చిస్తూ ఆ రోజుల్లో రజాకార్లు, దొరలు కుమ్ముక్కై ప్రజలను దోచుకున్నారు అని చెప్తారు. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్లో విలీనమవుతున్నాయని, కానీ దానికి నిజాం రాజు ఒప్పుకోవడం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చించారు. ఒకవేళ అదే జరిగితే నిజాం అండదండలతో భూస్వాములు, దొరలు, దేశ్ముఖులు తమ ప్రతాపాన్ని మళ్ళీ కొనసాగించవచ్చు అనేటటువంటి విషయాలను కూడా ఇందులో కథాగమనంలో చర్చించారు. ఉద్యమం ముగిశాక ఈ దొరలు, భూస్వాములు మెల్లగా రాజకీయాల్లోకి ప్రవేశించారు అనే విషయాన్ని ఉటంకించారు. యువతలో ఉపాధి లేక వారు హింసా మార్గం వైపు వెళ్ళిన విషయాల్ని కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ఇలా ఈ నవలలో తెలంగాణ రైతాంగ పోరాటం నాటి పరిస్థితులు, దాని ఉద్యమం తర్వాత ఉన్న పరిస్థితులను కూడా రచయిత్రి కథతో పాటు మనకు తెలియజేశారు. ఇక ఈ నవలలో ముఖ్య పాత్రలను గురించి చూసినట్లయితే ఇందూరు దొర రామచంద్రరావు. ఇందూరు అనేది ఇప్పుడు నిజామాబాద్గా పిలువబడేటటువంటి ప్రాంతం. రామచంద్రరావు ఎన్నో ఎకరాల భూమికి ఆసామి, ఎంతో భూమిని కౌలుకిచ్చినటువంటి వాడు, ఎంతోమంది వ్యవసాయ కూలీలను తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వాడు. బతుకమ్మ వేడుకల్లో రజాకార్లతో కలిసి కాల్పులు సృష్టించి ప్రజల్ని దోచుకోవాలని అనుకున్నటువంటి వాడు. ఈయనకు సరళ అనే కూతురు, శ్రీధర్, మోహన్ అనే 2 కుమారులున్నారు. డబ్బుపై ఆశతో ఈయన తన కూతురు సరళను అన్నారం దొర రంగారావును ఇచ్చి 2వ వివాహం చేయాలని అనుకుంటాడు. ఇది 2వ వివాహం అని తెలిసినా కూడా ఒప్పుకుంటాడు. అన్నారం ప్రజలు తిరుగుబాటు చేసి రంగారావును, అతని భార్యను చంపివేసినప్పుడు దొరలు, దేశ్ముఖులందరూ భయపడి ఆ గ్రామాలు వదిలి వెళ్ళిన సందర్భంలో ఈ పరిస్థితులని చక్కబడతాయని ఆశించాడు. నిజాం మళ్ళీ అధికారంలోకి వస్తే అతని అండదండలతో తాను మళ్ళీ తన అఘాయిత్యాలు చేయవచ్చని ఆశపడ్డాడు. ఇందూరులో కుమరయ్య అతని కొడుకును భూమి కౌలు విషయంలో తుపాకీతో కాల్చి చంపుతాడు. దీంతో ప్రజలందరూ కోపోద్రిక్తులై అతని గడి మీద దాడి చేస్తారు. అతన్ని, అతని కుమారుణ్ణి కత్తులతో పొడిచి చంపుతారు. ఇక ఈ నవలలో మరొక ముఖ్యమైన పాత్ర రమేష్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు. బతుకమ్మ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ప్రజల్ని
కాపాడాలని వచ్చి తానే తుపాకీకి బారిన పడతాడు. సరళచే రక్షింపబడతాడు. ఇతడు చదువుకున్నవాడు, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నవాడు, ప్రజల కోసం పోరాడాలనే ఆశ ఉన్నవాడు, సరళ మీద ప్రేమ ఉన్నవాడు, అయినా ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్పవాడు. ఒకానొక సందర్భంలో సరళ తనను వివాహం చేసుకోమని అడిగినా తన జీవితం ప్రజల క్షేమం కోసమేనని చెప్పినటువంటి వాడు. సరళ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సహాయం చేయాలనే ఆశ కలిగినటువంటి వాడు. మనకు కనిపించే మరొక ముఖ్య పాత్ర సరళ. ఈమె ఇందూరు దొర రామచంద్రరావు కూతురు. దొర కూతురు అయినప్పటికీ ఎంతో సౌమ్యురాలు. ఆడపాపల పట్ల, పనివాళ్ల పట్ల ఎంతో సహృదయత కలిగినటువంటి వ్యక్తి. అందుకే ఆడబాప కస్తూరితో ఎంతో సఖ్యతతో మెలుగుతుంది. ఎవరో తెలియని అనామకుడు రమేష్ని కాపాడుతుంది. అతడితో ప్రేమలో పడుతుంది. రమేష్ చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ఆనాటి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి గ్రంథాలయాలకు వెళ్ళి పత్రికలు చదవడం నేర్చుకుంటుంది. రమేష్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కానీ అతడు దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆమె తప్పని పరిస్థితుల్లో అతని బావ అయినటువంటి దాసుని వివాహం చేసుకుంటుంది. ఈమెకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె పేరు ఆశాలత. ఆశాలత మెడిసిన్ చదివి కుమార్ని పెళ్లి చేసుకుంటుంది. వారికి బేబీ పుడుతుంది. ఆశాలత కుమారులు యాక్సిడెంట్లో చనిపోతే వారి కూతురు బాధ్యతను తానే తీసుకుంటుంది. చివరి రోజుల్లో రమేష్ని కలిసి అతన్ని రాజకీయాల వైపుకు వెళ్ళాలని సూచిస్తుంది. బేబీ బాధ్యత రమేష్కు అప్పచెప్పి తాను కన్ను మూస్తుంది. ఈ విధంగా సరళ పాత్రను ఎంతో గొప్పగా మలిచారు రచయిత్రి. ఇక ఇలాంటి ముఖ్య పాత్రలు కస్తూరి, ప్రభాకర్ లాంటి వాళ్ళవి కూడా ఉన్నాయి. పరీక్షల పరంగా చూసినట్లయితే ఈ నవలకు సంబంధించి 20 మార్కులకు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నవలను వీలైతే ఒకసారి చదివి విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ నవలను సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నం నేను చేశాను. ఇది మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.